నమస్తే, మీరు చూస్తున్నది మన రైతు తెలుగు. నా పేరు యాదగిరి. ఈరోజు కొత్తిమీర మెంతంకూర గురించి తెలుసుకుందాం. గ్రామం నక్కర్త మేడిపల్లి, మండలం యాచారం, జిల్లా రంగారెడ్డి. రైతు బండ శ్రీశైలం గారు 30 సంవత్సరాలుగా మెంతుకూర కొత్తిమీర పండిస్తున్నారు. ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎప్పటి నుంచి సాగు చేస్తున్నాం? ఇప్పుడు 30 ఏళ్ళ అన్న ఈ చేయబట్టి ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. ఇక ఎట్లా ఉండదు, ఇక నాకు అదే లాభం. ఇది ఇప్పుడు ధర లేదు కానీ ఊరుకుంటలేను, చేస్తూనే ఉంటా. నేను ఈడో లేకున్నా ఇంకో తన చేసేది చేసినా కానీ దీంతోనే మంచిగా లాభం ఉంటుంది నాకు. ఇది ఎన్ని రోజులు? ఇది ఎన్ని రోజులు? ఇది నెలలో అయిపోతుంది అలికితే. ఒక నెల రోజుల బుకింగ్ అయిపోతుంది. నెలకు అయినాక పనికిరాదు. ఇది 30 రోజుల కథం చేయాలి దీన్ని. ఎంతలో చేస్తున్నావు సాగు? ఒకటి మెంతకూరనేమో 15 గుంటలు ఉంటది, కొత్తిమీర 15 గుంటలు, 30 గుంటలు. ఇదంతా ఈ స్టెప్ పోయినాక అక్కడ సంవత్సరం పొడుగు వెళ్తుందా మీకు? ఎప్పుడు వెళ్తది. ఎండాకాలం యాసంగి వెళ్తది, ఆనకాలం వెళ్తది. ఎప్పుడు లేదనుకుంటా. ప్రతిరోజు 10 రోజులు వీక్తాం. మా అంటే దావతోస పోతోస బంద్ కావాల్సిందే కానీ ఇది దూరం అది పనకన్నా ముందు వీకే ఉన్నదనా. అంత లేట్ అయింది, చాలా ఖరాబ్ అయింది. అప్పుడు 2 రూపాయల కట్ట పడది. కొత్త సంవత్సరం నాడు 3000 కట్ట ఉండకపోతే 6000 రూపాయలు వచ్చినాయి. కొత్త సంవత్సరం, మొన్న సంవత్సరం. రోజు ఎన్ని కట్టలు వీక్తారు? రోజు ఎన్ని కట్టలు? ఆమె 1500, నేను 1500, 3000 దాకా వీక్తాం. మంచిగా వీక్తే. ఇక ఆమె ఏం పని లేకపోతే కట్టే ఆమె ఏం చేస్తుంది, ఉత్తగా ఉంటది కదా, ఏం పని చెప్పకపోతే 2000 కట్ట దాకా కూడా కడుతుంది. మీరే వీక్కుంటారా? మీకు కూడా ఏమైనా పని పెరుగు ఉంటేనేమో చాలా కూర సాని ఉంటది కదా, సాని ఉంటే కూలి మనిషి దొరకొచ్చుకోవడం. ఓ 300 ఇస్తాం కూలి మనిషికి. ఓ మనిషిని 2 దొరకొచ్చుకోవడం. మాకు ఏమైనా పని ఉంటే బయట తిరిగితే, లేకపోతే నాకు 4-6 ఆవులు ఉన్నాయి. ఎన్ని కట్టల నుంచి ఎన్ని కట్టల వరకు వస్తాయి రోజు? ఇది వస్తుందా నా మంచిని బట్టి 1500 కట్ట. ఓ అమ్మ మంచి కట్ట, ఓ అమ్మ మంచి కట్టదు. మేము కట్టినా గానీ ఓ 1500, 3000 దాకా కడతా. మంచి కూర్చుంటే 3000 దాకా కడతాం మంచిగా. 3000 కట్టలు వెళ్తాయి. ఈజీ వెళ్తాయి, లెక్క కూడా వెళ్తుంది. మెంతం వచ్చి కొత్తిమీర వచ్చి. అంటే ఒకసారి వాంగన ఒకసారి స్టెప్ బై స్టెప్ వేసుకుంటారా? ఒకసారి వాంగన ఒకసారి అట్లా. భూమి మారుస్తారు, పంట మార్పిడి చేస్తారు. పక్కకు దున్ని అలకాలి. ఇప్పుడు 30 గుంటల సాగు చేసుకురా? 30 గుంటలు ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ ఉంటది అనుకో, ఒకసారి తక్కువ ఉంటది, ఒకసారి ఇంకా ఎక్కువ వేయచ్చు. ఇప్పుడు 10 కిలోలు పోసాం అనుకో, ఎండాకాలంలో 20 కిలోలు పోస్తాం. బస్తా కొద్దిగా 20 కిలోలు దాకా ఉంటుంది. బస్తా ఒక బస్తా గుప్తాం. 20 కిలోలు మెంతులు తాగుతాం, 20 కిలోలు ధనాలు తాగుతాం. ధర మంచి తగిలింది అనుకో, లాభం ఉంది అనుకో, 20-40 కిలోలు కూడా ఒక పారి గుప్పొచ్చు కూడా దానికి. అద్దెకరలా నమ్మకం కానీ అప్పుడు ఎండాకాలం దక్కదు కానీ ఎక్కువ పడతాయి ఎత్తులు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఫలితాలు కాదు. ఇది సాగు చేయాలన్నప్పుడు భూమిని ఎలా రెడీ చేసుకుంటారు? తడుపుతాం కాన, ఆన పడతానే పడే. ఆన పడకపోతే ఆ డ్రిప్ పైప్ వేసి తడుపుతా. మంచి నీళ్ళు కొంచెం కలర్ వస్తుంది కాన, తడుపుతా. తడిపి మంచి నీట్ గా 4 రోజులకు 3 రోజులు చూస్తాం. కొట్టి కాగానే నల్లవని చూసి ట్రాక్టర్ తో మంచి కొడతాం. కొట్టి కోడిపెంట తెస్తా. ఏంటిది మా ట్రాక్టర్ ఉంది, ఏమైనా కొనుక్కొచ్చి ఇక ఉన్నతాన్ని కొనుక్కొస్తాం కదా. గిట్ట దొరుకుతాయి, బయట మస్తు దొరుకుతాయి కదా. మనకేం పారం లేదా, పారం లేని దానికి బయట కొనుక్కోసం చల్లుతాం. కూలీలను పెట్టుకేసి అంతా తలిపిస్తా. తలిపించి 8 రోజుల దాకా ఉంచి వచ్చిపోదాన్ని కాగానే నీట్ గా చేసి మళ్ళా కోడిపెంట తల్లి ఇత్తులాలకి 28 బస్ వేస్తాం. ఓ 20 కిలోల దాకా వేస్తా. తక్కువ 28 20 కిలోలు వేసి ఇక ఇత్తులు గుప్పి నా ఆవులు ఉన్నాయి, ఆవులతో మంచిగా ఒయ్యి తోలుతాయి. గుండుక కోళ్ళ ఎరువు, అడుగు మందు, ఇత్తులు చల్లి దున్నేస్తారు. చల్లేసి దున్ని అలికేసాం. అలికేసాక ఇత్తులు చల్లిన తర్వాత ఎన్ని రోజులకు మొలుస్తాయి? 8 రోజులకు మస్తాను. ఆయన మెంతం కూరనేమో 3 రోజులకు మస్తుంది. నీళ్ళు కట్టంగానే నీళ్ళు కట్టే 3 రోజులకు మస్తుంది. కొత్తిమీర ఏమో 8 రోజులకు మస్తాను. 8 రోజులకు మస్తుంది. ఇలా మొలిచిన తర్వాత ఏమైనా మందులు వేస్తావా? మందు పైన 10-12 రోజుల దాకా ఉంది. మొలుపు 4 ఆకు 5 ఆకు వస్తుంది కాన. అప్పుడు ఏం చేస్తామంటే 28 మళ్ళీ 28 వేస్తా. చల్లుతా. ఈరి వేస్తాం కానీ ఈరిగా నాగార్జున మంచిగా ఉండేది కానీ మెత్తబడుతుంది అనేది ఇల్లా మాసిగా పోతుంది, ఇట్లా ఖరాబ్ అవుతుంది.
కొనుక్కుంటారు కొన్నారు, ఇలా కొన్నారు రేపు కొనరు. మెత్తగా అవుతుంది కూర నది నిన్న కొంటే నాకు రూపాయి రాలేదు, ఓలకోసి వచ్చిన అంటారు. అలా అవన్నీ చూపిస్తారని ఇక మేము ఇది అలవాటు చేసిన ఇక భూతలకి. మందులు ఏమైనా స్ప్రే చేస్తారా? మందు వేస్తాం అన్నాక అది దాని పేరు నాకు రాదు కానీ అది మెంతకూర కొడతాం. మెంతం కొడతాం. మెంతకూర కొత్తిమీర కొట్టవు? కొత్తిమీరకి ఏం కొట్ట. నల్లగా అయితే కొడితే పల్లగా అయితే అది కూడా కొట్టవచ్చు, దాన్ని కూడా ఆడుకోవచ్చు, ఏం కాదు. ఏమైనా తెగుళ్ళు వస్తాయి? వస్తుంది అన్న, మచ్చ వస్తుంది ఆ మంకూరుకు, ఆ మచ్చ వస్తుంది, ముసురు వస్తుంది. మామూలు ముసురు పడుతుంది మంకురోడే, ఆ ముసురుకి మచ్చ వస్తుంది అన్న. కొద్దిమీర ఖచ్చితంగా వస్తుంది. మచ్చ వచ్చినప్పుడు మరి ఎట్లా చేస్తారు? ఎట్లా చేసేది ఇసి పెడతాం దాన్ని. ఇసి పెడతారా? మచ్చ ఇసి పెడతా. ఊరుకుంటారు అన్న, ఊరుకున్నారు ఇద్దాం మనకు. అందరు తెలివి అయింది ఏం కొంటారు మనకు, పీకిన కూలి కూడా వెళ్ళాయి ఓ పరి అట్ట అవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది ఇది? ఇది 30 రోజులకు కలాస అవుతుంది అన్న. 15 రోజులకు మందు వెళ్తాం, 15 రోజుల నాడు పీకేస్తాం, కథం అయిపోవాలి. 40 రోజుల కలాస అయిపోవాలి. దీన్ని ఉంచొద్దుగా. ఒక 40 రోజులలో పంట కంప్లీట్ అయిపోవాలి. అయిపోతే ఇక వేస్ట్ పీకి వేస్ట్ కచ్చ అవుతుంది, అంత పండాకు వస్తుంది. ఇట్లా పండాకు వస్తుంది. కొత్తిమీర అయినా 40 రోజులు 25 వరకు వస్తాను. 25 రోజులకు వీకాలి మెంతం కూర. 25 రోజులకు మెంతం కూర. ఇది ఎన్ని రోజులకు స్టార్ట్ చేస్తాం? ఇది కొత్తిమీర మెంతం కూర 25 రోజులు చేస్తా. కొత్తిమీర ఏమో ఓ 15 రోజులలో ఇక 25 రోజులలో చేస్తాం, ఉండదు ఇది కూడా. దానికి 5 రోజులు పరకు అన్నాక అంతే. 5 రోజులు పరకు. ఇప్పుడు నీకు పెట్టుబడి ఎంత వస్తుంది? 30 గుంటలు చేస్తా అంటున్నావు కదా. పెట్టుబడా ఇక అన్న ఇత్తనం తీరు ఉంటది. అది ఎట్లుంటది చెప్తుంటావా? 2 ఇత్తనాలు అయినాయి ఇప్పుడు. అప్పుడు లోకల్ పోసేది, ఆ లోకల్ వస్తలేదు, కొంటలేరు రైతులు, ఈ జనాలు కొంటలేరు. ఇప్పుడు ఈ ఇత్తనం ఎంత ఉందంటే, ఈ ఇత్తనము కిలకు 2 కిలోలకు 850 తెచ్చిన. 2 కిలోలు 850. ఎన్ని కిలోలు? ఇది 4 కిలోలు చల్లిన. ఇలా 4 కిలోలు చల్లిన ఇవ్వరు దాకా వచ్చింది. 4 కిలోలు. 4 కిలోల ఇది 12 గుంటలు 10 గుంటలు ఉంటది. అదేమో 20 కిలోల దాకా చల్లిన మెంతులు. అది వచ్చి మెంతులు ఎంత కిలో తెచ్చిన? మెంతులు 100 రూపాయలే అన్న. దానికి 100 రూపాయలు తెచ్చా. డూప్లికేట్ తెచ్చిన. 2 రకాలు ఉంటాయి అందులో. దీని రకాల అది కూడా 2 రకాలు ఉంటుంది అన్న. అట్లా ఇక ఏం లాభం అన్న. ఇక ఇది నాకైతే నచ్చింది. ఇది ఇక మస్తు పండిస్తారు, మిరపతోట పండిస్తారు, పత్తి పెడతారు, అవన్నీ పండిస్తారు. కానీ నాకు నచ్చిందంటే ఇదే. మేము బతికేది దీంతో. సంవత్సరం పొడుగు పండిస్తా అంటున్నా. ఎప్పుడు సంవత్సరం పొడుగు ఒకదాని చేస్తారా? ఏమైనా పంట మార్పిడి చేస్తావా? మార్పిడి అన్న, అక్కడ పత్తి రొట్టు ఉంటది. ఇది పోకముందు ఇది పచ్చగా ఉన్నప్పుడే ఇది వీక్తే మొదలు పెడతానుగా, అక్కడ తయారు చేసి రెడీ పెడతాం. రెడీ చేస్తాం. కంటిన్యూ ఉండాలి. కంటిన్యూ ఉండాలి. అది ధర ఉండాలి, లేకపోతే సంబంధం ఉండదు. మనం బతికేది దీంతో. ఇక్కడికి వస్తుంది ఆదాయం. మనకు పిల్లలు కొలువైందా, ఏం చేసే ఉంది. నాకు ట్రాక్టర్ ఉంది, ఇంత కౌలు కట్టి భూమి చేస్తా, నా సొంత భూమి ఉంది, మస్తు ఉంది దానికి. ఇప్పుడు నాకైతే ఇదే. మెంతుకూర మీద, కొత్తిమీర మీద రోజుకి ఎంత వస్తుంది ఆదాయం? రోజుకు 2000 దాకా వస్తుంది అన్న నాకు మంచిగా. రోజుకు 2000 దాకా. 2000 ధర ఉంటేనే ఇంకా పైన వస్తుంది. నేను తినంగా తాగం కూడా 1500 500 ఖర్చు పోయినా గానీ 3-4 వేలు మంచిగా మిగులుతాయి 10 రోజులకు. మనకేం కాదు. ఇప్పుడు రోజు ఎన్ని గంటలు విక్కుతున్నావు? ప్రతి రోజు ఆమె 1500 వీక్తుంది. 2 మనుషులు అయితే 3000 కట్ట దాకా విక్తారు అన్న. మంచిగా ఉంటాయి. 3000 కట్ట దాకా. ఏ మార్కెట్ తీసుకుపోతారు? మేము మానపేట మండి కొండపోతాం. ఎక్కువ తక్కువ ఉందంటే మాల్ కొండవుతున్నా. మాల్ మంచి గుర్తా. ఎప్పుడు పోయేది నేను 30 ఏళ్ళ సంది పోతున్నా. ఎంతో మంది నాకు గుర్తాడ పోగా మంచిగా వేస్తాయి ఫిగర్లు. కూడా సొమ్ము బాగుండాలన్న. ఏదిపోయినా సొమ్ము బాగుంటే మంచిగా ఉంటాడు. సొమ్ము బాగుంటే మడే పోతుంది. ఎప్పుడైనా ఆగుతాయి ఎక్కువ ఉన్నప్పుడు? ఆగుతుంది. ఇప్పుడు ఆగుతుంది అన్న. ఇప్పుడు సంక్రాంతి వెళ్ళిన సంక్రాంతి వెళ్ళే ముందుకు బాగున్నది. సంక్రాంతి వెళ్ళాక అంత మస్తుగా అయింది. ఆగుతుంది ఇప్పుడు. నీటి నాడులు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తావు? నీళ్ళ ఈ మెంతకూరకేమో 3 రోజులకు కొనాడిస్తాం. ఇది కొత్తిమీర కాబట్టి 4 రోజులకు కొనాడేస్తా. తడి డ్రిప్ 4 పైపులకు ఒకపారి 3 పైపులకు ఒకపారి వేస్తా. వేస్తుంటే మంచిగా ఉంటది అన్న. మంచిగా నీళ్లు ఆనందంగా ఉంటది. అప్పుడేమో పీగలు కట్టి కట్టేది. ఇప్పుడు అంత సిస్టమ్ పెట్టి మంచిగా మారింది. అంత ఖరాబ్ అయిపోయేది. నీళ్ళు కట్టి ఆశ వచ్చేది. పనికి 500 పెడితేనే మొగ మంచి దొరికేది. అప్పుడు ఎంతసేపు ఇస్తావు ఇట్లా నీళ్ళు? ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే అయిపోతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంటుండాలి. డ్రిప్ మళ్ళీ కూడా పోవాలి. 4 డ్రిప్లకు మళ్ళీ వేస్తుండాలి. ఏం కాదు దోకుండా దానికి మంచిగా. ఇప్పుడు ఎన్ని రోజులు వేసాను? ఇది 12 రోజులు 18 రోజులు అయింది వచ్చి వేసి. మంది వేసిన మొన్న. ఇది కూడా వీకే అన్న దగ్గరికి వచ్చింది. కానీ చూడాలి. అది అయిపోయినాక నెక్స్ట్ ఇదే. నీళ్ళు ఉండాలి. అది ఏం కాదు లాభం పంట. ఇది బంగారమైన పంట. ఎవ్వరు అడిగక్కర్లేదు. పీక్కోవాలన్నప్పుడు నీళ్ళు పెట్టి పీక్తావా?
ఈ 3 రోజులు ముందు పెట్టాలి. ఓ 4-2 రోజులు ముందు పెడితేనే మంచిగా వెళ్తాయి అన్న, లేకపోతే బురద బురద వస్తుంది. అప్పుడు వీక్తే లజ్జలేజ్ అవుతుంది. ఇట్లా పొల్లు వచ్చిన రావాలి, ఇట్లా ఇట్లా రావాలి. కర్రకు మట్టి అంటద్దు, ఏరు బాగుంటది. అంటే ఇప్పుడు మీరు లబ్బర్లు వేస్తారా? లబ్బర్లే. అది 220-30 రూపాయల కన్నా ఒక ప్యాకెట్ 10,000 దాకా 8,000 దాకా వస్తుంది కట్టకు. 8,000 నుంచి 10,000 దాకా ఉంటాయి లబ్బర్ వస్తుంది. ప్యాకెట్ ఒకటి సన్నం ఉంటేనే బాగా వస్తుంది, దిగొస్తుంది. ఇట్లా సైజ్ ఎంత చూసి కడతావు? సైజు ఇది కానీ మీడియం సైజు మంచిగా, ఇంతకన్నా బాగా ఏం కట్టలేరు. అన్ని కట్టలు ఒకే సైజ్ ఒకటి సైజ్ వస్తుంది, ఈజీగా వస్తుంది. ఈ కట్ట ఇప్పుడు ఎంత పోతుంది? ఈ కట్ట ₹1.50-2 పోయేది కానీ ఇప్పుడు రూపాయి పోతుంది అనేది, రూపాయి అయింది. ఇంకా ఆటానికి కూడా కావచ్చు, కూడా దానికి సంబంధం లేదు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వండిస్తున్నట్టున్నావు కదా, తక్కువలో ఎంత పోయింది, ఎక్కువలో ఎంత పోయింది? ఇక చెప్తూనే ఉండగా ధర ఉన్నప్పుడు 10 రూపాయలు వచ్చేది, ధర లేనప్పుడు దాంతో ధర ఉన్నది, లేకపోతే మేము మా బస్ ధర దీంతో మేము ఇంకోదానికి జీతం పోలేదు, ఒకదానికి కూలిపోలేదు. ఇద్దరు పిల్లలు కష్టపడతాం, ధర ఉన్నది లేకపోతే సంబంధం లేదు మనకు. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్టలు కడతారా? లేకపోతే ఏం వాడు పట్టదా? ఏం పట్టదు, తడి పట్టేయాలన్నా, నీళ్ళు వేయాలి, తడి పట్టేయాలి. తడి పట్టేయాలి. ఎట్లా వేస్తావు? అది ఎట్లే సాను ఇది పెడతాగా అన్న, చూపిస్తా, పెట్టు. ఇట్లా ఉంటది కానీ వరుసగా పెట్టాలి, మంచిగా నీట్గా పెట్టాలి. ఇట్లా నీట్గా పెట్టి తడి పట్టేయాలి. తడి పట్టేసి గిన్నె నీళ్ళు ఎక్కువ తల్లడం అనుకో, నజ్జిబిజ్జి అవుతుంది, ఖరాబ్ అవుతుంది, పెన అవుతుంది, కొనరు నీళ్ళు ఎక్కువ ఉందని. మెంతం కూరకు ఆడబెట్టినా తీయాలి. మెంతకూరకు కానీ దీనికన్నా కట్టిన నీళ్ళు చల్లాలి. మెంతకూర కూడా మంచిగా కట్టినా, మంచిగా ఉంది, బందోబస్తుగా ఒక లెక్క ఉంది. ఇది ఎన్ని రోజుల కూర? ఇదా ఇది 12 రోజులు 13 రోజులు ఆయన, ఇది పోసి 12 రోజులకు 13 రోజులకు ఇంత వస్తుంది. ఇంకా 10 రోజుల నాడు పీకేది కానీ ధరలు ఏమన్నా ఆపిన ధర పెద్దగా కావాలని, ఇది అయిపోలే కానా అది ఆ స్టెప్ ఉంది కదా, అది అయిపోయినాక ఇదే. ఇక ఇది అయిపోయినాక మెంతకూర. ఇది ఇది ఎన్ని రోజులు? ఇది 25 రోజులకు వీకాలన్నా, ఇక ఇంత పెద్దగా 25 రోజులకి ఇంత పెద్దగా 25 రోజుల కింద ఇంత పెద్దగా 25 రోజులు అది వెళ్ళిపోవాలి. అది ఇది లేకపోతే ఉత్తేన పూత వస్తుంది అన్నది. మెంతంకూర ఇక దీనికి మంచిగా నీళ్ళు తడపకుండా ముద్ద వేయాలన్నా, మంచిగా వేసి నీట్గా వేసి దీనికి బట్ట తల్లాలి. బట్ట తడి బట్ట ఆరకుండా పెట్టాలి. పెడితే మంచి నీట్గా ఉంటుంది. ఇక బిర్ర పెట్టినా అనుకో, లోతు పెట్టినా అనుకో ఉడుకొచ్చి ఖరాబ్ అవుతుంది. ఇది కూడా నీళ్ళు ఎక్కువ తల్లదు, మీడియం సైజ్ తల్లాలి. మంచిగా బట్ట ఆరకుండా చల్లాలి. ఇంత పని ఉండదు కానీ ఏది చేసినా గానీ ఇది ఉండాలి. ఊరుకోవద్దు, పల్లెకోవద్దు, ఎటువంటి పోవద్దు. దీంతో మంచిగా ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎన్ని కట్టలు రోజు? 1000 కట్ట దాకా ఉన్నట్టుంది మెంతంకూర. 800 కట్ట దాకా ఉన్నట్టుంది. అది 1500 2000 దాకా అవుతుంది. అరకాకి పొద్దున్న దాకా. ఇక మాకు 2 ఆవులు ఉండేది, అది ఒకటి పని చేసుకుంటుంటాం అన్న, ఒకటే ఆధారం ఉండదు కదా మనకు. ఏమేమి పంటలు పండిస్తావు నువ్వు మొత్తం? నేనా, నాకు నెక్స్ట్ ఉండాలంటే కొత్తిమీర, నాకు కొత్తిమీర, మెంతంకూర, బక్కసక్క ఆవులు ఉన్నాయి, దురిసి ఆవులు 80,000 70,000 పెట్టి తెచ్చినాయి. అవి పూటకు 5 లీటర్ ఇస్తాయి, ఒక్కొక్కటి 5-6 ఇస్తుంది. 5-6 ఇస్తే ఆ పాలతోని దీంతో దాంతో 50,000 చిట్టి కట్టుకుంటాం మంచిగా నెలకు. మా ఖర్చులు పోగా ఇట్లా పైసలు కావాలా అన్న, అవన్నీ కావాలి. మందులు పెట్టాలన్నా, పెట్టుబడి కావాలి, మంచి ఒక్కొక్క దానికి కావాలన్నా 1500-1600. ఇల్లు ఏం వేసినావు? ఇలా మెంతుకూర వేసిన, మొన్న వేసిన. 4వ రోజు 3 రోజులకు మస్తు అన్న మెంతకూర, 3 రోజులకు మస్తుంది. ఇది ఎన్ని రోజులు? ఇది 25 రోజులకు వస్తుంది అన్న. నీళ్ళు కట్టిన కాడికి లెక్క పెడితే 25 రోజులకు ఈజీగా వస్తుంది మొలక. ఈ మొలక ఎన్ని రోజులు? అది ఇది 3 రోజులు అన్న, వచ్చి 3 రోజులు. అట్లా మన రైతులు ఎవరైనా కొత్తిమీర సాగు చేయాలనుకుంటారు, కొత్తిమీర మెంతంకూర నా లాభం మంచిగా ఉంటది. ఇది ఏ తోట వేసినా, టమాటా తోట వేసినా అది పురుగు వస్తుంది, సూది పురుగు వస్తుంది. ఏది వేసినా, మిరప తోట వేసినా, పత్తి వేసినా బచ్చడు ఖర్చు. ఇది ఏం ఖర్చు రాదు. రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటాం, పిల్ల 3 కలిస్తే 2000 దాకా వస్తాయి. కొత్తిమీర మెంతుకూర సాగు చేయాలనుకుంటారు, మన వీడియో చూసి నీకు ఫోన్ చేస్తే సలహాలు చెప్తారా? చెప్తాను. ఇది చెప్పా, బద్దీరు మంచిదిగా అన్న, ఖరాబ్ అయ్యేది కాదు. ఇది 30 రోజుల పంట. ఇది 40 రోజుల కలాస అయిపోతుంది. ఇది చాలా ఖర్చు రాదు, ఒక పెట్టుబడి తక్కువ వస్తుంది, మంచిగా ఉంటది అన్న. నీట్గా ఇది లాభం ఉంటది. మళ్ళీ వీడియోతో
మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.